ఓం నమో శ్రీకాళహస్తీశ్వరాయ. ఓం నమో శ్రీకాళహస్తీశ్వరాయ. ఓం నమో శ్రీకాళహస్తీశ్వరాయ. శ్రీ విద్యుత్కలితాజవంజవ మహాజీమూత పాపాంబుధారా వేగంబున మన్మనోజ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్. దేవా దేవా, మీ కరుణా శరత్ సంయమింతే చాలు. చిద్భావనా సేవన్ తామర తంపరై మునియదన్ శ్రీకాళహస్తీశ్వర. కైలాసవాసీ భగవాన్ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణా వరుణాలయ. కరుణా సముద్రుడు నిత్య కళ్యాణప్రదుడు అయిన కైలాసవాసుడైన పరమశివుడే శ్రీకాళహస్తీశ్వరుడు. సాలెపురుగు వంటి చిన్న కీటకము మొదలుకొని బ్రహ్మాది దేవతల వరకు తన పవిత్ర మహనీయ సేవా భాగ్యమునకు అర్హులే అని తన కథా మహత్వ తత్వాల ద్వారా జగత్తునకు విశదీకరించిన దేవదేవుడే శ్రీకాళహస్తీశ్వరుడు. భక్త లీలావని కల్పకుడై, భక్త సంతాన చింతామణియై, భక్త సంతోష వారాసి చంద్రోదయుడై, భక్త కోటి విపద్గోత్ర వజ్రాయుధుడై, భక్త సంకల్ప సంసిద్ధి రూపుడై దక్షిణ కైలాసంగా దక్షిణ కాశిగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి క్షేత్రంలో స్వయంభువై వెలసిన ఆ దేవదేవుని దివ్య లీలలు అనంతములు. ఆర్ద్రతా బంధురమైన సమర్పణ బుద్ధితో, అనన్యగతికమైన శరణాగతి భావంతో శ్రీకాళహస్తీశ్వరుని పాదపద్మాలను ఆశ్రయించి సేవించి ధరించి పరమేశ్వర సారూప్య సామీప్య సాలోక్య సాయుజ్య సామ్రాజ్యాలను అలంకరించిన భక్త శిఖామునులు ఎందరో ఉన్నారు. శ్రీకాళహస్తి అన్న క్షేత్రనామంలోని అంతరార్థం శ్రీ అనగా సాలెపురుగు, కాళము అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఈ మూడింటిని మోక్షప్రాప్తితో అనుగ్రహించినందువల్ల స్వామి శ్రీకాళహస్తీశ్వరుడైనాడు. స్వామి ఇక్కడ ఎందరో భక్తులను, నక్కీరాది మహాకవీంద్రులను, వశిష్ఠ అగస్త్యాది మహర్షులను, బ్రహ్మాది దేవతలను కూడా అనుగ్రహించాడు. కానీ కీటప్రాయములైన సాలెపురుగును, పామును, జంతువైన ఏనుగును అనుగ్రహించిన లీలా విశేషంతో తన నామధేయాన్ని అలంకరించుకున్నాడంటే ఆ పరమేశ్వరుని అనుపమానమైన అనంతమైన ఉదాత్త లక్షణం తెలుస్తూ ఉంది. ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రము సూచే తానే విద్యాభ్యసనం పునర్చె కరి అని తార్కికంగా విశ్లేషించినప్పుడు బోధపడే అంశమేమంటే, నీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అన్నట్లు దినమున్ చిత్తములు సువర్ణముఖరీ తీర ప్రదేశామ్రకానన మధ్యోపల వేదికాగ్రమున ఆనందంబును పంకజాసన నిష్ఠన్ నిన్ను చూడగన్న అదివో సౌఖ్యంబు అన్నట్లు పరమశివుని పాద పద్మాలపై అచంచల భక్తి విశ్వాసాలు ఉన్నప్పుడు ఏ జీవి అయితేనేమి అని మహాకవి ధూర్జటి ప్రతిపాదించాడు. శంకర భగవత్పాదుల వారి ఈ క్రింది శ్లోకం కూడా ఈ పరమ సత్యాన్ని నిరూపిస్తుంది. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మసకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాజ్య స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా. నరుడైనా, దేవజాతికి చెందినవాడైనా, పర్వతప్రాయుడైనా, పక్షి అయినా, కీటకమైనా, జంతువైనా ఏదైనా అవుగాక ఆయా జీవుల హృదయం మాత్రం పరమేశ్వర పాదపద్మ మకరంద రసాస్వాదనాసక్తమై ఉంటే చాలు అన్నది అంతరార్థం. ఈ మహత్తర సత్యసూక్తికి అనుగుణంగానే సాలెపురుగు, పాము, ఏనుగు పరమశివారాధనా కైంకర్యంలో నిమగ్నమై కృతార్థతను పొంది శ్రీకాళహస్తీశ్వర స్వామి సాయుధ్య సామ్రాజ్యాలను అలంకరించాయి. కృతయుగ వేళ మర్కటక కీటకమొక్కటి పూర్వవాసనాగతమతి దేవదేవు కరకంధరు కొల్వదలంచి కుంభజ క్షితిధర కన్యకాంబు పరిషిక్త శరీరముతోడ ఆత్మ నిర్గత బహుతంతు పంక్తి
గృహకల్పన శిల్పకళా ప్రవీణతన్. పవిత్ర సువర్ణముఖరీ తీరంలోని ఈ మహాక్షేత్రంలో స్వయంభువై వెలసిన పరమశివుణ్ణి కృతయుగంలో ఒక సాలెపురుగు సేవించింది. ప్రతిదినం తన చిన్ని శరీరాన్ని సువర్ణముఖరీ తరంగాల జలధారలతో పరిప్లుతం చేసుకొని సభక్తికమైన అంతరంగంతో భక్త సులభుడైన శంకరుని సేవిస్తూ ఉంది. ఒక సాలెపురుగు ఆ భగవంతునికి తన సేవలు ఏ రూపంలో అందింపగలదు? తన జన్మకు స్వతసిద్ధంగా సంలబ్ధమైన సహజ గుణంతోనే పరమశివుని సేవిస్తూ ఉంది. తాను నైపుణ్యంతో అల్లగలిగిన సాలెగూళ్ల దారాలతో స్వామికి దేవాలయాది నిర్మాణాలు గావించడం ప్రారంభించింది. ప్రాకారాలు, ఉత్తుంగ గోపురాలు, కొలువు మంటపాలు, నాట్య కళా తాళ యోగ్యములైన నటరాజ మంటపాలు, కోశాగారాలు, పందిళ్లు, కేళీగృహాలు, అంతఃప్రదక్షిణాయతన మంటప వీధులు, శ్రీవారి కళ్యాణ మంటపాలు, ఇలా ఎన్నెన్నో తన సాలెదారాల స్పోగులతో నిర్మింపబడిన సువిశాల దేవాలయ భవన నిర్మాణ సముదాయాలతో పరమశివునికి ఆనందం కలిగించింది. ఉదయకాలంలో మంచు బిందువులతో తడిసి బాల సూర్యుని లేత కిరణాల కాంతులు సోకిన ఆ అసంఖ్యాక నిర్మాణాలు, కట్టడాలు ఎలా ఉన్నాయంటే, స్వామి ఆలయ సంబంధ భవనాన్ని కేవలం ముత్యాలతో, బహువిధ రత్నాలతో నిర్మింపబడి ఉన్నాయా అన్నట్లు ప్రకాశిస్తూ ఉన్నాయి. భక్తవత్సలుడైన పరమేశ్వరుడు సాలెపురుగు యొక్క అంకిత సేవా బుద్ధికి, తాత్పర్యానికి ముగ్ధుడై ప్రసన్నుడైనాడు. సాలెపురుగు భక్త తాత్పర్యాన్ని పరీక్షింపదలచాడు. సాలెపురుగుచే నిర్మింపబడిన ఆ సమస్త నిర్మాణాలు అగ్నికి ఆహుతి అయ్యేట్లుగా చేశాడు. తాను కష్టపడి నిర్మించిన భవనరాశి తన కన్నుల ముందే భస్మీపటలం కావడం ఆ చిన్ని సాలెపురుగు సహింపలేకపోయింది. వెంటనే అగ్నిని మృంగివేయాలన్నంత కోపంతో, సంకల్పంతో అగ్నిలో దూకింది ఆ సాలెపురుగు. వెనువెంటనే దేవోత్తంసుడు, భక్తవత్సలుడు, గౌరీ వామాంగుడైన పరమేశ్వరుడు ఆ కీటక రాజానికి ప్రత్యక్షమై తన నిరంతర సాన్నిధ్యాన్ని ప్రసాదించాడు. ఈ సాలెపురుగు గత జన్మలో విశ్వకర్మ పుత్రుడైన ఊర్ణనాభుడు బ్రహ్మసృష్టికి తాను ప్రతిసృష్టి చేయగలనని ఒకప్పుడు మిక్కిలిగా విర్రవీగాడు. ఊర్ణనాభుని అహంకారాన్ని, ప్రగల్భాన్ని బ్రహ్మ సహింపలేకపోయాడు. సాలెపురుగువి కమ్మని శపించాడు. ఊర్ణనాభుడు పశ్చాత్తప్త హృదయుడై శాపాంతం అనుగ్రహింపవలసిందిగా బ్రహ్మదేవుని ప్రార్థించాడు. సువర్ణముఖీ తీరంలో స్వయంభూలింగమూర్తి అయి వెలసిన పరమశివుని సేవించి శాపం పోగొట్టుకోవలసిందిగా బ్రహ్మ సెలవిచ్చాడు. అలాగా ఊర్ణనాభుడు సాలెపురుగై సువర్ణముఖరీ తీరంలోని ఒక బిల్వవృక్షంపై బిల్వపత్రాల మాటున ఎక్కడో దాగి ఉన్న సమయంలో శివపూజార్థం ఒక భక్తుడు కొనితేయబడిన బిల్వపత్రాలలో చిక్కి స్వామి దర్శన స్పర్శన భాగ్యాలు పొందగలిగాడు. లూతాకీటకమై ద్విదంతవన మాలూరద్రు శాఖా శిఖా యాతాయాత విహారజాత నిజగర్భావిర్భవత్తంతు చక్రాతి ప్రీతి వసింప అంతటను భక్తాగ్రేసరుండు ఈశ్వరార్చా తాత్పర్యమునన్ ప్రసూన ఫల పత్రవ్రాతముల్ కోయగన్. ఆ విధంగా స్వామి దర్శన స్పర్శన భాగ్యాలు పొందగలిగిన ఊర్ణనాభుడు అనబడే సాలెపురుగు ఆ క్షణం నుంచి తన సేవా కైంకర్యం ప్రారంభించి పరమశివుని అనుగ్రహానికి పాత్రుడైనాడు. వేణు శలాక కల్పిత పుష్పపేటికాపుటి మారేడాకులతో కూడబడి శ్రీకంఠాలోకనం చేసినందువల్ల నిరంతర సాన్నిధ్యంతో సాలెపురుగు ధన్యుడై స్వామి దివ్యానుగ్రహానికి పాత్రుడైనాడు. ఇది సాలెపురుగు కథ. సాలెపురుగు తరువాత స్వామిని అర్చించి పాము, ఏనుగు కూడా ఆ దేవదేవుని దివ్యానుగ్రహం పొందగలిగాయి. త్రేతాంతంబున ఒక్క కాలఫణి భక్తిన్ దివ్యమాణిక్య